కేవన్ మీడియా అని మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈరోజు మనం నేర్చుకొని పోయే అంశము మానవ జీవితం ఎటువంటిది? ఒలికిన నీళ్ళ వంటిది. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనము. యుద్ధ దినముల వంటిది. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము. నేతగాని నాడే వంటిది. యోబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనము. నీడ వంటిది. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనము. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనము. పరిగెత్తువాని దినముల వంటిది. యోబు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనము. కల వంటిది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనము. పురుగు వంటిది. యోబు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనము. ఓటికుండ వంటిది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనము. ఊపిరి వంటిది. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 11వ వచనము. పొగ ఎగిరిపోనట్టున్నది. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 3వ వచనము. అడవి పువ్వు వంటిది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనము. గొర్రెల కాపరి గుడిసె వంటిది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనము. గడ్డి వంటిది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనము. త్రాసు మీద ధూళి వంటిది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనము. చెదనుండు జారు బిందువుల వంటిది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనము. నీటి ఆవిరి వంటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. అందరికీ వందనములు.